మహాతలం మాయాదర్పణం 3వ భాగం. పెద్దగా వాన కురుస్తూ ఆ వస్తువు మీద ఉన్న మట్టి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఆ వస్తువు మొత్తంగా బయటపడింది. అది ఒక అతి పెద్దదైన దర్పణం. ఆ దర్పణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు విజయసేనుడు. అంతలో అంతకంటే ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైన విషయం మరొకటి జరిగింది. ఆ దర్పణం మీద పడుతున్న వానజల్లులు ఆ దర్పణంలోకి ఇంకిపోతున్నాయి. అంతేకాదు, ఉరుముతున్న ఉరుములను, మెరుస్తున్న మెరుపులను ఆ దర్పణం తనలోకి లాగేసుకుంటోంది. మెల్లిమెల్లిగా ఉరుములు, మెరుపులు ఆ దర్పణంలోకి వెళ్ళి మాయమైపోయాయి. ఆకాశాన్ని కమ్ముకున్న కరిమబ్బులు అన్నీ ఒక్కసారిగా దర్పణంలోకి వెళ్ళి మాయమైపోయాయి. కుంభవృష్టిగా కురుస్తున్న జడివాన ఒక్కసారిగా దర్పణంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆకాశం నిర్మలంగా ఉంది. అంతకుముందు ఏ విపత్తు జరగనట్టు, ఏమీ ఎరగనట్టు ఉండిపోయింది. ఆ మాయాదర్పణాన్ని చూసిన విజయసేనుడు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఆ మాయాదర్పణ ప్రభావం వలన ఉరుములు, మెరుపులు, జడివాన మొత్తం ఆగిపోయాయి. ఏమీ తెలియనట్టు ఆకాశం నిర్మలంగా మారిపోయింది. ఆ దర్పణం అన్నీ తనలోకి లాగేసుకుంటుందని విజయసేనుడికి అర్థమైంది. అక్కడే ఆ మాయాదర్పణం ఉంటే ప్రమాదమని అతడికి తోచింది. ఎవరైనా అటువైపుగా వచ్చినా, లేదా ఎలాంటి అడవి జంతువులైనా అటువైపు వచ్చినా ఆ దర్పణంలోకి వెళ్ళి మాయమైపోతారని అర్థమైంది. ఎలాగైనా ఆ దర్పణాన్ని అక్కడి నుండి తొలగించాలని నిశ్చయించుకున్నాడు. ముందుకు వెళ్ళబోయేంతలో గుంపు నుండి వేరుపడిన జింకపిల్ల ఒకటి గెంతుతో అక్కడికి వచ్చింది. దాన్ని చూసి వారించబోయాడు విజయసేనుడు. ఆ బీతహరిని మరింతగా బెదిరిపోయి ఆ మాయాదర్పణం మీదుగా ఎగిరి దుంకింది. అంతే, మాయాదర్పణం ఆ జింకపిల్లను మాయం చేసేసింది. అది చూసి నివ్వెరపోయాడు విజయసేనుడు. జడివాన ఆగిపోయి, ఉరుములు, మెరుపులు ఆగిపోయేసరికి సమస్త జనావళి ఊపిరి పీల్చుకుంది. అసలు అంతటి జడివాన ఎందుకు, ఎలా మొదలైందో, ఎలా ఆగిపోయిందో ఎవరికి అర్థం కాలేదు. మాణిక్యపురి ప్రజలు కూడా వాన ఆగిపోయినందుకు సంతోషించారు. మహారాణి చంద్రవదనం మనసు స్థిమితపడింది. మాయాదర్పణం వద్దకు వెళ్ళి ఆ దర్పణానికి ఉన్న కాడను పట్టుకుని పక్కకు లాగేద్దామని ప్రయత్నిస్తున్నాడు విజయసేనుడు. ఆ దర్పణంలోకి తొంగి చూస్తే మాయమైపోతాడు కావున అందులోకి చూడకుండా శతవిధాలా ప్రయత్నించసాగాడు. కానీ ఆ దర్పణం ఆరంగుళమైనా కదలడం లేదు. మాయాదర్పణాన్ని అక్కడి నుండి ఎలా తొలగించాలో అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అతడు. మాయాదర్పణాన్ని అక్కడి నుండి ఎలా తొలగించాలో అర్థం కాక ఆ దర్పణాన్ని కదల్చడానికి ప్రయత్నించే సమయంలో విజయసేనుడు అసంకల్పితంగా మాయాదర్పణంలోకి చూశాడు. తాను ఆ దర్పణాన్ని కదల్చడానికి ప్రయత్నిస్తున్నాను అనుకున్నాడు. కానీ తాను అందులోకి చూశానని, కానీ చూసి కూడా దర్పణంలోకి మాయమైపోలేదని గమనించలేకపోయాడు. కానీ విజయసేనుడు మాయం కాలేదని, మాయదర్పణం వద్ద జరుగుతున్న దృశ్యాలను చూస్తున్న 2 కళ్ళు మరింత ఆతృతగా అక్కడి దృశ్యాలను వీక్షించసాగాయి. అది మహామాంత్రికుడు మంత్రవాదుడి గుహ. ఆ గుహలో నిలువెత్తు భయంకర రూపంతో ఉన్న చండికా విగ్రహం. గుహలో ఒక పక్కగా వేలాడుతున్న గుమ్మడికాయ భూతం. దాని పక్కగా పొగలు వెలువడుతూ ఒక దుర్బిణి. గుహలో మంత్రవాదుడి మంత్రదండంతో సహా అనేక రకాల వస్తువులున్నాయి. పొగలు వెలువడుతున్న దుర్బిణిలో నుండి మంత్రవాదుడు తదేక దీక్షగా గమనిస్తున్నాడు. ఆ దుర్బిణిలో విజయసేనుడు మాయాదర్పణాన్ని కదిలించే ప్రయత్నం చేయడం అగుపిస్తున్నది. విజయసేనుడు అదృశ్యం కాకపోవడం చూసిన మంత్రవాదుడు తన కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందంటూ వికటాట్టహాసం చేయసాగాడు. వికటాట్టహాసం చేస్తున్న మంత్రవాదుడు గుమ్మడికాయ భూతాన్ని చూస్తూ, కూష్మాండా, నేడు నాకు ఎంతో సుదినం. ఇన్ని సంవత్సరాలకు నా అన్వేషణ ఫలించింది. భూమిపైన పాతుకుపోయిన మాయాదర్పణాన్ని తిరిగి నా వద్దకు చేర్చగలిగే మానవుడు 200 సంవత్సరాల తర్వాత నా కంటపడ్డాడు. మహాతల లోకం నుండి నేను ఎత్తుకొచ్చిన మాయాదర్పణం తిరిగి నన్ను చేరే ఆ సమయం ఆసన్నమైంది. మాయాదర్పణాన్ని నా సొంతం గావించుకొని దాని ద్వారా ప్రపంచాధిపత్యాన్ని సాధిస్తాను, ప్రపంచాన్ని శాసిస్తాను అంటూ విరగబడి నవ్వసాగాడు. అంతలో మంత్రవాదుడి నవ్వుతో పాటు ఇంకొక వికటమైన నవ్వు కలిసిపోయి వినిపించసాగింది. వికటాట్టహాసం ఆపిన మంత్రవాదుడు ఆ నవ్వు వినిపించిన వైపు దృష్టి సారించాడు. కూష్మాండ అనబడే గుమ్మడికాయ భూతం విరగబడి నవ్వుతూ అటు ఇటు ఊగుతోంది. అది చూసిన మంత్రవాదుడు కోపోద్రిక్తుడయ్యాడు. కూష్మాండా, ఆ నవ్వు ఆపు అంటూ హుంకరించాడు. మహామాంత్రిక, ఆ మానవుడిని తక్కువగా అంచనా వేయకు. నీవు ఆ మానవుడితో
బహు జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా అంటూ అటు ఇటు ఊగసాగింది. ఆ మాటలకు మరలా వికటంగా నవ్వుతూ మంత్రవాదుడు, అల్పుడైన ఆ మానవుడితో నాకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఉగ్రస్వరూపిణి భయంకరాకారినైన చండికాదేవిని ప్రసన్నం చేసుకున్న మహామాంత్రికుడు మంత్రవాదుడిని నేను. ఒక అల్పుడు అతి సామాన్యమైన మానవుడు నాకు సాటి రాగలడా అంటూ కూష్మాండను ప్రశ్నించాడు. ఆ మాటలకు మారు పలకక మరలా ఊగిపోతూ గుహ దద్దరిల్లేలా నవ్వుతున్న గుమ్మడికాయ భూతాన్ని మంత్రవాదుడు రౌద్రంతో అక్కడున్న కరవాలాన్ని తీసుకుని ఖండించాడు. అలా ఖండించగానే గుమ్మడికాయ భూతం 10 ముక్కలై గుహంతటా చెల్లాచెదురుగా పడిపోయాయి. మంత్రవాదుడు ముందుకు వెళ్లేంతలో మరలా ఆ ముక్కలన్నీ ఒక్కసారిగా అతుక్కున్నాయి. గుమ్మడికాయ భూతం మరల నవ్వటం మొదలుపెట్టింది. మంత్రవాదుడు మరల ఆవేశంతో ఆ భూతం మీదకి కరవాలన్నీ విసిరాడు. మరలా ముక్కలే గుహంతటా వెదజల్లపడి మరల గుమ్మడికాయ భూతం ఒక్కటిగా మారింది. మారడమే ఆలస్యం, తిరిగి నవ్వడం మొదలుపెట్టింది. మాంత్రికుడు కరవాలంతో గుమ్మడికాయ భూతాన్ని ఖండించడం, ఆ గుమ్మడికాయ భూతం తిరిగి అతుక్కొని పకపక నవ్వడం, ఇలా ఎన్నోసార్లు జరిగిన పిమ్మట చివరకు మంత్రవాదుడు అసహనంతో కరవాలం గుహలోకి విసిరేశాడు. మంత్రదండం తీసుకుని గుహ బయటికి బయలుదేరాడు. మాయాదర్పణాన్ని కదిలించాలని విజయసేనుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దర్పణం ఒక అంగుళం కూడా కదలడం లేదు. విజయసేనుడు తన దేశ పర్యటనను వాయిదా వేసుకోదలిచాడు. ఆ మాయాదర్పణం వలన ఇప్పటికి ఎంతమంది మాయమయ్యారో, ఆ మాయమైన వారు ఎక్కడికి చేరాలో, అసలు ఆ మాయాదర్పణం అక్కడికి ఎలా వచ్చిందో, దానిని అక్కడికి ఎవరు చేర్చారో, ఎందుకు చేర్చారో శాంతమన్నీ తెలుసుకోవాలనుకున్నాడు విజయసేనుడు. తిరిగి మాణిక్యపురికి బయలుదేరాడు. గుహ నుండి బయటకు వచ్చిన మాంత్రికుడు ఏదో ఆలోచిస్తూ ముందుకు నడవసాగాడు. హఠాత్తుగా మంత్రవాదుడికి ఒక అనుమానం కలిగింది. తాను దుర్బిని నుండి చూసినప్పుడు ఆ మానవుడు మాయాదర్పణంలోకి మాయం కాలేదంటే ఆ దర్పణాన్ని అక్కడి నుండి తీసుకురాగలిగినవాడు ఆ మానవుడు మాత్రమే. కానీ ఆ మానవుడు తాకగానే ఆ దర్పణం తన అసలు రూపానికి కుదించుకుపోవాలి కదా. కానీ అలా జరగలేదు. ఇందులో ఏదో మతలబు ఉంది. అదేమిటో తనకు అర్థం కావడం లేదనుకుంటున్నాడు మంత్రవాదుడు. అంతలో ఆ మానవుడిని తక్కువగా అంచనా వేయకంటూ హెచ్చరించిన కూష్మాండ గుర్తొచ్చింది. తదుపరి కర్తవ్యం ఏమిటా అనే ఆలోచనలో మునిగాడు మంత్రవాదుడు. దేశ పర్యటనను వాయిదా వేసుకున్న విజయసేనుడు మాణిక్యపురి రాజ్యానికి బయలుదేరాడు. అంతలోనే తిరిగి వచ్చిన విజయసేనుడిని చూసి మహారాజు, మహారాణితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. వారందరికీ తనకు ఎదురైన ఆశ్చర్యకరమైన విషయాన్ని వివరించసాగాడు విజయసేనుడు. గుహను చేరుకున్న మంత్రవాదుడు ఆ మాయాదర్పణాన్ని ఎలా సొంతం చేసుకోవాలని ఆలోచించసాగాడు. ఆ దర్పణం తన గుహకు తీసుకొచ్చే సమయంలో అనుకోకుండా నేల మీద ఉంచాల్సి వచ్చింది. రావణుడు తీసుకొచ్చిన ఆత్మలింగాన్ని విఘ్నేశ్వరుడు నేల మీద ఉంచేశాక అది మళ్ళీ పెకిలి రాలేదు. అదేవిధంగా మాయాదర్పణం కూడా పెకిలి రాలేదనుకుంటూ మంత్రవాదుడు తాను మహాతలం నుండి ఆ మాయాదర్పణాన్ని తస్కరించాడు కనుక ఆ మహాతల లోకంలోనే మాయాదర్పణం ఆనుపానులు ఉంటాయని, ఎలాగైనా ఆ మానవుడిని మహాతలానికి పంపించి మాయాదర్పణం గుట్టు తెలుసుకోవాలనుకున్నాడు మంత్రవాదుడు. అతడి ఆలోచనలను పసిగట్టిన దానిలా గుమ్మడికాయ భూతం మరల ఊగుతూ నవ్వడం మొదలుపెట్టింది. ఈసారి ఆ నవ్వును వింటూ అలా మౌనంగా ఉండిపోయాడు మాంత్రికుడు. మాణిక్యపురి నుండి కొన్ని ఏనుగులను, కొంత సైన్యాన్ని వెంటబెట్టుకొని మాయాదర్పణం వద్దకు బయలుదేరాడు విజయసేనుడు. మాయాదర్పణం వద్దకు చేరుకున్న తర్వాత విజయసేనుడి వెంట వచ్చిన సైనికులు, ఆ దర్పణం కోసమా మన యువరాజుల వారు ఏనుగులను వెంటబెట్టుకొచ్చారని వారిలో వారే గుసగుసలాడుకుంటూ నవ్వుకున్నారు. వారిలో ఒక సైనికుడు మిగిలిన వారితో ఇలా అన్నాడు: ఆ దర్పణాన్ని ఇలా నా చిటికిన వెళ్తే ఎత్తేయగలను అని ప్రగల్భాలు పలుకుతున్న ఆ సైనికుడిని మిగిలిన వారిని ఊరకంట చూస్తూ తనలే తాను నవ్వుకున్నాడు విజయసేనుడు. ఏనుగులను ఒకవైపుగా వదిలి అత్యుత్సాహంగా మాయాదర్పణం వైపుగా వెళ్తున్న సైనికులను వారించి అక్కడే పడి ఉన్న ఒక ఎండుకొమ్మను తీసుకొని ఆ మాయాదర్పణం మీదకు విసిరాడు. అది వెంటనే మాయమైపోయింది. అది చూసిన సైనికులు బిత్తరపోయి వెనుకడుగు వేశారు. విజయసేనుడు దర్పణాన్ని కదిలించాలని ప్రయత్నించాడు, కానీ ఆ దర్పణం కదల్లేదు. ఒక సైనికుడు దర్పణాన్ని కదిలించాలని ప్రయత్నించి విఫలుడై ఆ మాయదర్పణంలో ఏముందో చూడాలని అందులోకి తొంగి చూసి మాయమైపోయాడు. అది చూసిన అందరూ నిశ్చేష్టులయ్యారు. తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి. మహాతలం మాయదర్పణం.